జన మన అధినాయక జయ హే భారత భాగ్య జయ హే జయ హే జయ 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 హే. అసెంబ్లీ డిస్పాచ్. ఏంటి ఈ రోజు ఎంత ఎండగా ఉంది? నేను నుంచుని అసెంబ్లీని నిర్వహించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ అసెంబ్లీని బ్యాన్ చేయాలి. ఎందుకు కార్తికేయ అలా మాట్లాడుతున్నావు? అసెంబ్లీని బ్యాన్ చేయడం ఏంటి? అసెంబ్లీ వెనక 2 రకాల ఉపయోగాలున్నాయి. ఒకటి, మనలో ఉన్న దేశభక్తిని ప్రదర్శించటం, భారతమాతకు వందనాలు తెలపటం. 2, అసెంబ్లీ వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ సైంటిఫిక్ రీజన్ ఏముంది? నువ్వు రోజు మొత్తం ఫోన్ వాడతావు. అప్పుడు నీ ఫోన్కి ఏమవుతుంది? ఛార్జ్ తగ్గిపోతుంది కనుక ఛార్జ్ చేస్తాను. ఫోన్కి ఛార్జింగ్ ఎంత అవసరమో మన శరీరానికి కూడా ఛార్జింగ్ అంత అవసరం. ఎందుకంటే ఆ శరీరమును మనం ప్రతిరోజు ఎన్నో పనులకు వాడతాం. అప్పుడు అది బలహీనం అవుతుంది. మన శరీరాన్ని ఎలా ఛార్జ్ చేసుకోవాలి? ఉదయం 7 నుండి 9 గంటల మధ్యలో సూర్యకిరణాలు తగిలేలా సన్ బాత్, సూర్య స్నానం చేయాలి. మీరు చేస్తున్నారా? లేదు. నో. అందుకే కనీసం ఈ అసెంబ్లీలోనైనా సన్ బాత్, సూర్య స్నానం చేసే అదృష్టం మనకి లభిస్తుంది. సన్ బాత్, సూర్య స్నానం మనకి తల్లిపాలులా పనిచేస్తాయి. నేను ఇంకా ఎప్పుడు అసెంబ్లీలో వంకలు చెప్పను. నేను ఇంకా రోజు సంతోషంగా అసెంబ్లీకి వస్తాను. ఒక డౌట్ కళ్యాణి, మనం రోజు సన్ బాత్ చేస్తున్నాం. ఫాదర్స్ అందరూ వర్క్ చేస్తారు, కానీ కొంతమంది మదర్స్ ఇంటిలోనే ఉంటూ వర్క్ చేస్తూ ఉంటారు, కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సన్ లైట్ తగిలే అవకాశం లేదు కదా. వాళ్ళు ఏం చెయ్యాలి? మా అమ్మగారు శరీరం నీరసిస్తుంది. మా అమ్మగారికి ఒంటి నొప్పులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దానికి ఏం చెయ్యాలి కళ్యాణి? అవును, నిజమే. మా అమ్మగారు కూడా రాత్రిపూట నొప్పులు అంటారు, కానీ వాళ్ళకి సన్ బాత్ అవసరం కదా. కానీ ఆ టైంలో మా అమ్మగారు వంటగదిలో ఉంటారు. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఒక గాజు సీసా తీసుకోండి, దానికి మూత ఉన్నది తీసుకోండి. ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దు, కేవలం గాజు సీసా తీసుకోండి. దానిలో నీరు నింపండి. ఈ బాటిల్ తీసుకువెళ్ళి సూర్యకిరణాలు తగిలేలా పెట్టండి. సూర్యకిరణాలు తగిలేలా పెట్టినాక అది 1-3 గంటల వరకు ఇంటి లోపల పెట్టి అమ్మని త్రాగమని చెప్పండి. ఇక అమ్మ శరీరం కూడా ఛార్జింగ్ అవుతుంది. థ్యాంక్ యూ కళ్యాణి. గ్రేట్ ఐడియా కళ్యాణి.